ఆమె ఒక విలక్షణమైన దేవత. మనుషుల యొక్క అన్ని దురదృష్టాలను, కష్టాలను, బాధలను మరియు భయంకరమైన వ్యాధులను తనే స్వయంగా స్వీకరిస్తుంది. లోకంలోని ప్రజలందరూ సంతోషంగా నవ్వుతూ ఉండాలని ఆమె అన్ని బాధలను మౌనంగా భరిస్తుంది. అయితే కొన్నేళ్ల తర్వాత ఆమె తిరిగి తన గ్రామానికి చేరుకుంటుంది. కానీ అక్కడ ఒక విచారకరమైన పరిస్థితి ఎదురవుతుంది. ఆమె ఎవరినైతే తన ప్రాణాలకు తెగించి కాపాడిందో ఆ ప్రజలే ఇప్పుడు ఆమెను అసహించుకుంటూ చాలా చులకనగా చూస్తారు. ఆ గ్రామంలో కనీసం ఒక్కరు కూడా ఆమె పట్ల జాలి లేదా కృతజ్ఞత చూపించరు. ఈ ఘోరమైన అవమానం మరియు ఒంటరితనం వల్ల ఆమె మనసు విరిగిపోతుంది. దీనివల్ల ఆమెలో అణిచివేయబడిన చీకటి కోణం నెమ్మదిగా బయటికి రావడం మొదలవుతుంది. సరిగ్గా అదే సమయంలో ఒక పేద తల్లి తన బిడ్డను కాపాడుకోవడానికి పడుతున్న ఆరాటాన్ని ఆమె గమనిస్తుంది. ఆ దృశ్యం చూడగానే ఆమెలో నిద్రాణమైన ఉన్న మానవత్వం మళ్ళీ మేల్కొంటుంది. లోకంలోని చెడును అంతం చేయడానికి ఆమె ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటుంది. తనను తాను 7 భాగాలుగా విభజించుకుంటుంది. ఆ ప్రతి ఒక్క భాగం ప్రపంచంలోని ఒక్కో చెడును అడ్డుకోవడానికి సిద్ధమవుతుంది. మరోవైపు